ఆనాడు ఉద్యమంలో అంతకన్నా ముందు కూడా మనం అనుకున్నాం నల్గొండ కేంద్రంగా పాలన జరిగితే మరి దూర ప్రాంతాల నుంచి నల్గొండకి కలెక్టర్ దగ్గరికి వస్తే రెండు మూడు రోజులు నల్గొండ పట్టణంలో ఉండి పని చేసుకొని పోవాల్సినటువంటి పరిస్థితి ఉండే. కానీ దాన్ని నిర్మూలించాలని ప్రజల వద్దకే పాలన వెళ్ళాలని చెప్పి నల్గొండ నుంచి మళ్ళీ కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాల ఏర్పాటుతో ఊరుకోలేదు. ఏర్పాటు చేసిన జిల్లాలలో 3 ప్రభుత్వ మెడికల్ కళాశాలను మనం తీసుకొచ్చినాం. ఇవాళ ఇక్కడ కోమటిరెడ్డి గారు ఉన్నారు, మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వారిద్దరు నేను ప్రశ్నిస్తా ఉన్నా, 60 ఏండ్ల మీ పాలనలో కనీసం ఒక్కటంటే ఒక మెడికల్ కాలేజు మీరు తీసుకురాగలిగినరా? నల్గొండ జిల్లా ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకురావాలనేటటువంటి సోయి మీకున్నదా? ఆనాడు కేసీఆర్ గారు కలెక్టరేట్ ఓపెనింగ్కి పిలిస్తే కోమటిరెడ్డి గారు కూడా వచ్చి కేసీఆర్ గారు పక్కన కూర్చొని మరి ఇంత అద్భుతమైన కలెక్టరేట్ కట్టిండ్రు, ఇటువంటి కలెక్టరేట్లు వేరే రాష్ట్రాలలో సెక్రటేరియట్ల కన్నా పెద్దగా ఉన్నాయని చెప్పి పొగిడినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి ఇవాళ వారు ఏం మాట్లాడుతున్నారో దయచేసి నల్గొండ జిల్లా ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనించాలి. ఓడ దాటే వరకు ఒక రకంగా, ఏదో ఒడ్డు దాటినాక ఇంకొక రకంగా అన్నట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని, ఈ వైఖరిని ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే ఆ 12 నియోజకవర్గాలకు కూడా కలిపి మనం 36,000 కోట్లను 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 36,000 కోట్లను అభివృద్ధి కోసం మనం స్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా సంక్షేమం కోసం అంటే పెన్షన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఈ కార్యక్రమాలకు అన్ని కూడా కలుపుకొని మనము 42,000 కోట్ల రూపాయలను నల్గొండ ప్రజలకు ఇవ్వడం జరిగింది. మా పాలన ఎట్లుండే అంటే ప్రభుత్వంకి వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా పేద ఇంటి బిడ్డకు అక్కడికి రావాలనేటటువంటి ఆలోచన మాకుండే. ఇవాళ ఏం జరుగుతున్నది? నిన్న 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు గ్రామాన సభలు పెడతా ఉన్నారు. గ్రామ సభలు పెడతా ఉన్నారు. ఎందుకోసం గ్రామ సభలు? రేషన్ కార్డులు, రైతు భరోసాలు, అట్లానే ఇందిరమ్మ ఇండ్లు, ఈ పథకాలన్నీ కూలీలకు ఇస్తామన్న డబ్బులు ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి గ్రామ సభలు పెడతా ఉన్నారు. ఇవాళ ఒక్క మాట నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, దయచేసి ప్రజలు ఆలోచన చేయాలి. అధికారంలోకి రాగానే ఏం చేసిండ్రు? అప్లికేషన్లు పెట్టుకోండి, మేము ఇచ్చేస్తాం మీకు పథకాలన్నీ అని చెప్పింది. అంటే ఒకసారి అప్లికేషన్ పెడితే మళ్ళా ఎంపీ ఎలక్షన్ల ముందు మళ్ళా ఏమన్నారు? లేదు అభయహస్తం అప్లికేషన్లు పెట్టండి అన్నారు. మళ్ళా ఒకసారి లైన్లలో నిలబడి అప్లికేషన్లు పెట్టాం. ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక ఏమన్నారు? మేము కులగణన చేస్తున్నాం, మీ దగ్గరకు వచ్చే మేము తెలుసుకుంటాం విషయాలు అన్నారు. 3వ సారి కూడా కులగణన పేరు మీద ఇంకో 3 నెలలు టైంపాస్ చేసింది. మరి 3 సార్ల ప్రజలు ఇచ్చినటువంటి అప్లికేషన్లు మీ దగ్గర ఉండంగా, ఆల్రెడీ మీ సేవలో పెండింగ్ ఉన్న లక్షలాది అప్లికేషన్లు ఉండంగా మళ్ళా గ్రామ సభలు పెట్టి కొత్తగా మీరు ఏం సాధిస్తూ ఉన్నారు? ఓకే, గ్రామ సభలు పెడతా ఉన్నారు. పెట్టినప్పుడు ముందే కోతలు పెట్టినటువంటి లిస్టు గ్రామాలకి ఎట్లా వస్తున్నది? మీరు గ్రామంలోంచి తీసుకొని లిస్టుని పైకి పంపుతారా, లేకపోతే పైన ఏసీ ఆఫీసులలో కంప్యూటర్ ముంగట తయారు చేసిన లిస్టును గ్రామాలకు పంపుతున్నారా అన్నది ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఇవాళ మన రాష్ట్రం మొత్తం చూసుకుంటే 50 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. అంటే దాదాపు 1 కోటి మందికి పైగా కూలీలు ఉంటారు. ఎన్ఆర్ఈజీఎస్ కూలీకి పనికి పోయే వాళ్ళు ఉంటారు. ఇవాళ 1 కోటి మందిలో ఇప్పుడున్న ప్రభుత్వం సెక్రటేరియట్లో కూర్చొని కోతలు పెడితే 10 లక్షల మందికి కూడా సంవత్సరానికి 12,000 ఇచ్చేటటువంటి పరిస్థితి కనబడతలేదు. అంటే ప్రతి ఒక్కటి కోతలు పెట్టి ఏదో తూతూ మంత్రంగా మీద ఇచ్చినవా అంటే ఇచ్చినట్టు చేస్తున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లా ప్రజలకు అర్థమవుతుంది. మనకు తెలంగాణలో ఉన్నప్పుడు గత 10 ఏళ్లలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో అత్యధికంగా వరి పంట వండింది. అత్యధికంగా మనం ఇక్కడ పంటలు కొనుగోలు చేయడం జరిగింది. మరి పోయినసారి దేశంలో అత్యధికంగా మన దగ్గర పంట వండింది, మనం కొనుగోలు చేసినాం, చివరి గింజ వరకు కొనుగోలు చేసినాం. మరి పోయినసారి